తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సేరణ మోగింది. కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లపైన ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమ్మె చేస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె సరైన ముగించారు. నేటి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు డీపోలకే పరిమితమైన. దీనికి సంబంధించి కూడా మనం ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా అయితే బస్ సర్వీసులు అయితే నిలిచిపోయిన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక సమ్మెకు సంబంధించి మనతో మాట్లాడడానికి మంచిర్యాల జేఏసీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి. సమ్మెకి వెళ్ళడానికి కారణం ఇది ముఖ్యంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎత్తున్నాయి? ఈరోజు ఈ సమ్మెకు పోవడానికి పూర్తి కారణం ఇలా గవర్నమెంట్ చేస్తున్న ఇలా నిరంకుశి పాలన, ఇలా ఆర్టీసీ కార్మికుల మీద పెడుతున్న అరాచ్మెంట్ల మీద మేనేజ్మెంటు ఇవన్నిటి కొరకే ఇవాళ మేము దీనికి పోవడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, అలాగే యూనియన్లు పునరుద్ధరిస్తాం, మీకు రావాల్సిన బకాయిలు 2021 పిఆర్సీ ఇస్తాం, 25 పిఆర్సీ ఇస్తాం, కాంగ్రెస్ కడుపులో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులను చూసుకుంటా అని ఆ రోజు ఇలా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పి ఇవాళ ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయ్యేళ్ళకి 2.5 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులను ఏ పక్షాన కూడా వాళ్ళను మా గురించి ఆలోచించింది లేదు. ఇలా ఒక్క ఆర్టీసీలో ఎంతమంది ఉద్యోగులు రిటైర్డ్ అయినా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు, కొత్త బస్సులు కొనడం లేదు. ఇలా మాకు రావాల్సిన న్యాయమైన మా పిఆర్సీ కానీ తర్వాత మాకు యూనియన్లు కానీ ఇలా గవర్నమెంట్లో విలీనం లాస్ట్కి వచ్చి ఉంది. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ ఎండ్కి వచ్చింది. కేవలం ఇలా డేటు డిసైడ్ చేయాల్సిందే ఉంది. కాబట్టి ఆ రోజు ఇస్తాన్న హామీ ప్రకారంగానే ఇలా ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు ఏ మాట అయితే ఇచ్చిండో అదే మాట నిలబెట్టుకొని ఇలా కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారంగా గవర్నమెంట్లో విలీనం ఆల్రెడీ యూనియన్లు పునరుద్ధరించి మాకు రావాల్సిన పిఆర్సీ ఇప్పించి ఇలా పబ్లిక్ ఇబ్బంది పడకుండా చూడాలని ఇలా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరో జేఏసీ నాయకుడు ఆయన బ్రదర్ చెప్పండి. సమ్మకైతే వెళ్తా ఉన్నారు, ఇప్పటికే కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంచిర్యాల డిపోలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంతమంది ఏదైతే కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు, వాస్తవం కూడా ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పడి దాంతో మీకేమైనా ఇబ్బంది అయితే అటువంటి అవకాశం ఉందా? దీనివల్ల మాకు ఇబ్బంది అన్నది ఏం లేదు. ఎందుకంటే మాకు రావాల్సిన గుంతమ్మ కోరికలు ఏం కోరకుండానే మాకు రావాల్సిన పిఆర్సీ, గవర్నమెంట్లో విలీనము, యూనియన్లు ఇవి పునరుద్ధరించాలి. మరియు అలాగే మిగతా డిమాండ్లు ప్రైవేట్ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని కూడా గవర్నమెంట్లో తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. అదేవిధంగా వీళ్ళను కూడా తీసుకొని వాళ్ళకు కూడా లైఫ్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఇవాళ ఇదైతే ఈ సమ్మె విఫలం కావడానికి కారణం నిన్న చర్చలు విఫలం కారణం గవర్నమెంటే నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి పథకాలు ఇవన్నీ పథకాలు పెట్టింది మీరే. ఇవాళ ఆ మహాలక్ష్మిలో మీరు ఏం చేయలేని పరిస్థితి, ఇవాళ అందరు తిరగబడే పరిస్థితి ఏర్పాటు చేసింది మీరే. ఎందుకంటే మేము కష్టపడడానికి సిద్ధం ఉన్నాం, మా కష్టానికి తగినట్టుగా మాకు రావాల్సిన జీతాలే అడుగుతా ఉన్నాం తప్ప వేరే అడగడం లేదు. ఎప్పటి నుంచో మాకు రావాల్సినవి అవి ఇవ్వకుండా మీరు కాలయాపన చేస్తూ ఈరోజు వరకు కూడా గతంలో కూడా నోటీస్ ఇచ్చినాము. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నదని చెప్పి అప్పుడు కాలాఫ్ మళ్ళీ సమాయత్తమయ్యేసరికి ఇంత టైం జరిగింది. అయినా కానీ మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ మమ్మల్ని పక్కకే పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరే చెప్పిర్రు, మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు హామీలు ఇచ్చారు, పరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీని వెంటనే విలీనం చేస్తా, యూనియన్లను కల్పిస్తా, మీకు రావాల్సిన పిఆర్సీలను ఇస్తా అని చెప్పి మీరే చెప్పడం జరిగింది. మీరే ఇవాళ మాట తప్పుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి సవినయంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాకు రావాల్సిన డిమాండ్లు ఏమున్నాయో అవన్నీ చేస్తే ఇవాళ మీరు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇంకేదైనా మీరు పెట్టిన పథకాలు ఇవ్వన్నా కానీ అవన్నీ ఆర్టీసీ వాళ్ళ ద్వారానే సాకారం అవుతాయని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు. గతంలోనే సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజులు గడిచిన ప్రభుత్వం స్పందించలేదు. నిన్న కూడా జరిగినటువంటి చర్చల్లో కూడా ఎటువంటి కొలిక్కి రాలేదు. అంటే ఎట్లా చూస్తారు దాన్ని? ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో పెట్టిండ్రో దాన్ని అడుగుతున్నాం, కానీ వేరే గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కాబట్టి వాళ్ళు ఆలోచించి ఏదైతే విలీనం చేస్తా అన్నారో తర్వాత ఈ యూనియన్లు ఇస్తాము, మా 32 డిమాండ్స్ ఉన్నాయి. 32 డిమాండ్లు అవి అన్నీ నెరవేర్స్తే మేము సమ్మెకు కూడా వెళ్ళకపోతుంటాం. కాబట్టి
ప్రభుత్వమే ఆలోచించి ఎంత తొందర అయితే అంత తొందరగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పటికే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైతే మీకు రావాల్సిన 30% ఫిట్మెంట్ కావచ్చు, అదేవిధంగా కూడా ప్రైవేటీకరణ విషయంలో కూడా ఇప్పటికే చాలా ఆర్టీసీలలో కూడా చాలా కూడా ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. దాంతో అయితే ఇంకా కొంత కార్మికులకు ఇబ్బందులు తలెత్తారు. దాన్ని ఇట్లా చూస్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళతోటి నడిపించకుండా ఇది ఏదైతే ఈ ఎలక్ట్రిక్ బస్సులు అవి తీసుకొచ్చిండ్రో ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఈ ఆర్టీసీ ద్వారానే నడిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. రైట్గా దీనికి సంబంధించి మనం ఏదైతే మంచిర్యాల డిపో వద్దామో ఇక్కడ చూడొచ్చు చాలామంది కూడా కార్మికులు అయితే తమ విధులను బహిష్కరించి సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం మంచిర్యాల డిపో ముందున్నాం. ఇక్కడ చాలామంది ఏదైతే కార్మికులు ఇప్పటికే కూడా సమ్మె విషయంలో కూడా 48 రోజుల ముందే కూడా ఏదైతే గవర్నమెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. దానితో కూడా సమ్మెకు దిగవలసి వచ్చిందని చెప్తున్నాను. నిన్న జరిగినటువంటి చర్చల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. మరో 4 వారాలు గడువు అడగడం అయితే విడ్డూరంగా ఉందంటున్నారు. ఇప్పటికే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా 30% ఫిట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు బస్సులను ఏదైతే వాటిని నియంత్రించేటువంటి క్రమంలో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే సక్సెస్గా అయితే కొనసాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతుందని చూడాలి. ముఖ్యంగా కూడా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెతో కూడా ఏదైతే ముఖ్యంగా ఈ ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తలెత్తుంది. మనం దీనికి సంబంధించి కూడా ఏదైతే చాలామంది కార్మికులు స్వచ్ఛందంగా విధుల బహిష్కరించి అయితే సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ సమ్మె ఎన్ని రోజులు జరుగుతున్నది వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏదైతే ప్రయాణికుల విషయంలో కావచ్చు, అదేవిధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెట్టుకుని ప్రైవేటుకు సంబంధించినటువంటి ఏదైతే డ్రైవర్లను ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి కూడా ప్రైవేటు బస్సులను కూడా ప్రైవేటు డ్రైవర్లతో కూడా నడిపిస్తూ కూడా ఏదైతే రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా బస్సులను అయితే కొన్ని బస్సులు నడిపించేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడైతే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమ్మెకు సంబంధించి కూడా సమ్మె అయితే పూర్తిగా కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.